गोत्रोद्भवस्य शङ्करगौरनामधेयस्य विमलाधर्मपत्नी समेतस्य सन्निधिगौरनामधेयस्य ऋषिकगौरनामधेयस्य सह कुटुम्बस्य मम सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम జగమేలే తల్లికి పచ్చాల హారతి సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి గిరిధర భారముని దయ్య స్వామి భారముని దయ్య లోకముందు ఎవరు ఈ వ్రతమును ఈ కల్పమును విన్నచో పెట్టచ్చు సూదర భావన శీఘ్ర ఉద్యోగపన ఆక్షేణ బ్రాహ్మణస్య వస్త్ర దానం महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఇట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ వీడియోలో అయితే సత్యనారాయణ పీఠను తయారు చేసినాం కదా. ఈరోజు పూజ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, అదే చిన్న మామ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు వస్తున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. నెక్స్ట్ ఇంకొక వ్లాగ్ వస్తుంది, ఎల్లమ్మ బోనాల పండగ వ్లాగ్. మిస్ కాకుండా వీడియోస్ అన్ని చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయాలండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్ ది షో. श्री कौंडिन्यगोत्रोद्भवस्य शङ्करगौरनामधेयस्य विमलाधर्मपत्नी समेतस्य सन्निधिगौरनामधेयस्य ऋषिकगौरनामधेयस्य सह कुटुम्बस्य मम सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल. ఇక్కడ ఉన్న సెటప్ గురించి అయితే వీడియో లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. పూజ గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు చెప్తా. ఈ పూజ పేరైతే చిత్రగుప్తుని పూజ. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. హారతి అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి శ్రీలక్ష్మికి హారతి లక్ష్మికి హారతి అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి జగమేలే తల్లికి పచ్చాల హారతి సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి జగమేలే తల్లికి పచ్చాల హారతి సిరులిచ్చే తల్లికి కెంపుల హారతి మముగన్న తల్లికి మాణిక్యాల హారతి కనక మహాలక్ష్మికి కర్పూర హారతి మముగన్న తల్లికి మాణిక్యాల హారతి కనక మహాలక్ష్మికి కర్పూర హారతి శ్రీలక్ష్మికి హారతి మహాలక్ష్మికి హారతి అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి అందుకోవే మా తల్లి ప్రియమైన హారతి పారాణి పాదాలకు పగడాల హారతి మీనలోచనీకిదే ముత్యాల హారతి పారాణి పాదాలకు పగడాల హారతి మీనలోచనీకిదే ముత్యాల హారతి నిలవంక మోముకిదే నీలాల హారతి వరమహాలక్ష్మికి వజ్రాల హారతి నిలవంక మోముకిదే నీలాల హారతి రాధా కృష్ణ చేరగరవయ్యా మా చింతకురవయ్యా పూరిమి వీరధరాధర కర్పూర హారతి గురుమయ్యా మా భారముని దయ్య దయ్య గిరిధర భారముని దయ్య స్వామి భారముని దయ్య
గోలోకదాముడవై గోకులను వెలసితివి గోల చేసి గోపికల పాలు వెన్న దోచితివి గోవులను గాచితివి పుత్రైతో సుప్రసన్నో వరదో భవంతు పప్పు కుంకుమేండి ఇద్దరు హరిద్రం సమర్పయామి చక్రం సమర్పయామి చామరం సమర్పయామి నృత్యం సమర్పయామి ఆందోళన కాదు సర్వోపచార పూజాం సమర్పయామి సర్వోపచార దేవోపచార దివ్యోపచార రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షంతలు పట్టుకోండి. ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాయినే నమో శరణాయ కుర్మహే సమే కామ కామేశ్వర యాయ అలా చేసి దెబ్బలైతే అలా చేసి చని బాబా ఏడి సారీ చని మామ చని మామ చని మామ 5 ఆ తండలము పైన శుభ్రమైన రాగి కలశమును 5 ఉంచి ఆ కలశము మీద నూతన వస్త్రములను ఉంచవలెను. వాని మీద బ్రహ్మాది పంచపాలకులను ఇంద్రాది అష్టదిక్పాలకులను బ్రహ్మను స్థాపన చేసి యముని యొక్క కుడివైపున చిత్రగుప్తుని ఉంచి ఎడమ వైపున సూర్యుని స్థాపించి క్రమము తప్పకుండా పూజించవలెను. సూర్య చిత్రగుప్తుల మధ్య భాగమందు ఎర్రని వస్త్రముల చేత అలంకరించబడినట్టు చేతిలో దండము కలిగిన లోకముందు ఎవరు ఈ వ్రతమును ఈ కల్పమును వినుచున్నారో ఇతరులకు వినిపించుచున్నారో వారు ఉత్తమ లోకమును పొందుతున్నారు. సత్యనారాయణ స్వామి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దాని తర్వాత మా ఆంటీ అయితే చిత్రగుప్తుని పూజ అంట చేసింది. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. మా ఫ్యామిలీలో కొంతమందికి ఐడియా ఉంది కానీ మా ఆంటీ కొంచెం పూజలు ఎక్కువ చేస్తుంది అనమాట. ఇట్లాంటి పూజలు బాగా తెలుసు. ఇంకా చిత్రగుప్తుని పూజ చెల్లింపు అయితే చేస్తుంది. మీలో ఎవరికైనా ఈ పూజ గురించి ఏమైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మా ఆంటీని ఈ పూజ గురించి తెలుసుకొని విషయం అయితే ఇక్కడ షేర్ చేస్తా. అసలు టైం లేకుండే అనమాట. ఆంటీ మస్తు బిజీగా ఉంది పండగ బిజీలో, అందుకే నేను ఆ విషయం ఏం కనుక్కోలేదు. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆంటీ అయితే రీసెంట్గా శివునికి కొన్ని రోజుల నుంచి ప్రతి సోమవారం 1,00,000 పూలు కంప్లీట్ అయ్యేదాకా అభిషేకం చేసింది. సో అందుకని ఇంకా పంతులకి అయితే దానం ఇస్తుంది. వెండి పూలు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. అశ్వదాయి హితబోధాయి ధనదాయి మహాధనే ధనం మే విశతాం దేవే సర్వకామ్యాత మమ సంకల్పిత దేవత చిత్రగుప్త అనంతరేణ ఉద్యోగపన ఆక్షేణ బ్రాహ్మణస్య వస్త్ర దానం సంప్రదతే నమః. పుష్ప అర్చన అనంతరేణ ఉద్యాపనకే పూజ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందా అని ఎదురు చూస్తా. ఏమనుకోకండి అట్లా చెప్తున్నా అని. నాకు సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టము. ప్రసాదంని మాత్రం ఈ వీడియోలో క్యాప్చర్ చేయడం మర్చిపోయినా నేను. అబ్బా యాయా కాల్మకు జయ జయ కాల్మకు జయ 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 కాల్మకు మంచిగా మొక్కుతాడు. మొక్కి తీసుకో. అగో అత్త పెడుతుంది బొట్టు ఈ షార్ట్ చూడు. అన్ని
పూజలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ముత్తైదువులకు పసుపు బొట్టిచ్చి మా ఆంటీ అయితే ఇంకేవో కొన్ని మొక్కుకుందన్నమాట. సో అవన్నీ కూడా చేస్తూ ఉంది. అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ఎంత మంచిగా అనిపించిందో. చాలా రోజుల తర్వాత అందరం కలవడము. అండ్ నేను ఈ ఊర్లో చాలా రోజులు ఉన్నానన్నమాట, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ రోజులు ఉన్నా పెళ్ళికి ముందు కూడా. సో అందుకే మా వాళ్ళందరూ కూడా బాగా కనెక్టెడ్ అనమాట. వాళ్ళని కూడా అందరినీ ఈరోజు కలుసుకున్నా. సో హ్యాపీ. యాక్చువల్గా అందరినీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ మన వాళ్ళు కలిసేసరికంటే మనకి ఫోన్ తీయాలి, వీడియో తీయాలని ఆలోచన రాలేదు. అందరూ కూడా నా వీడియోస్ చూస్తారు, నా వీడియోలో కనిపించాలని ఆలోచిస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డెఫినెట్గా నెక్స్ట్ టైం కలిసినప్పుడు మాత్రం మంచిగా క్యాప్చర్ చేసుకుంటాం మీ అందరినీ కూడా. నేనైతే నిన్న వచ్చిన అనమాట పూజకి. ఈరోజు పూజ కంప్లీట్ కాగానే ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే పిల్లలకైతే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఈరోజు సండే పూజ, మండే రోజు మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మండే, ట్యూస్డే, వెనస్డే ఇంకా మా వాళ్ళ ఇంటి దగ్గర ఫెస్టివలే, కాకపోతే ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ కదా. అందరూ అంటారు చిన్నపిల్లలే కదా, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్కి కూడా ఎగ్జామ్స్, ఐఏఎస్ అవుతుర్రా ఐపీఎస్ అవుతుర్రా అని చెప్పేసి మనం పెడుతున్న పైసలను బట్టి మనకు ఆ వాల్యూ తెలుస్తుంది. ఒకప్పుడు డుమ్మా అని అంటే అసలు అంతా ఏమంటారు హార్ట్కి తీసుకోకపోయేటోళ్ళము. మరి ఈ పిల్లల విషయంలో మాత్రము ఒక్కరోజు 2 రోజులు డుమ్మా కొట్టిరు అని అంటే అదేదో పెద్ద నేరం చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో నాకైతే అట్లనే అనిపిస్తుంది. మ్యాక్సిమం నేను స్కూల్కి డుమ్మా కొట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, కానీ కొన్నిసార్లు ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఇక అయిపోతూ ఉంటాయి. సో నాకైతే ఈరోజు ఈ ఊర్లో జరిగేటువంటి పండగ, మా మామ వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి పండగ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అందుకే కొంచెం రిస్క్ అయినా కూడా తీసుకొని వచ్చేసిన అన్నమాట. ఇంకా కంప్లీట్ అవ్వగానే ఇంటికైతే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపరేషన్ చేయించాలి. సో అట్లా మొత్తానికైతే మా వాళ్ళని కలిసిన ఆనందం మరొక 10 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ గుర్తొస్తారన్నమాట, ఎప్పుడు పోదామా ఎప్పుడు కలుద్దామా మా వాళ్ళని అనిపిస్తుంది. మీరు కూడా ఇట్లనే ఉంటారా? నేనే ఇట్లుంటాను, నా ఫ్యామిలీ పిచ్చి నాకైతే. నేను మాట్లాడే బేస్లోనే మీరు గమనించవచ్చు, చంద్రముఖిలా మారిపోయిన స్వాతి అనమాట. ఫ్యామిలీ గురించి మాట్లాడినానంటే ఇంకా నాకు మాటలు ఆగవు, ఒక బుక్ రాయొచ్చు అట్లా వచ్చేస్తుంది. అండ్ అమ్మ వాళ్ళ దిక్కు ఫ్యామిలీ కాదు, మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంతే బాగుంటాము. అసలు ఎంత ఇష్టం అంటే ఈరోజు కలిసినా మళ్ళీ రేపు కలవాలనిపిస్తుంది. అట్లాంటి 2 ఫ్యామిలీస్ దొరకడం నిజంగా ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యము అని చెప్పేసి చెప్తాను అనమాట. నేను మా ఇంట్లో మంచి పిల్లలు అంటే వీళ్ళే. మామ అర్జున్ ఫస్ట్ తింటున్నాడు. ఏంటి ఏం కూరలు ఇవి? బ్రింజాలు, బీరకాయ పప్పు, పప్పుచారు, పలకూర. లేస్తారా సార్ మీరు? మేము తినాలి కదా. ఫస్ట్ ఇది ఏంది సిగ్గుపడుతుంది పిల్లలకు తినిపించుకుని తినాలి. చేస్తా అక్క, నువ్వు ఏం టెన్షన్. నువ్వు గట్టే పట్టు ప్లేటు ఇది పట్టుతారు, కర్రీలో పడుతుంది రైస్. వంకాయ లోపలికి పోయింది, వంకాయ ఎగ్జామ్ చేస్తారనుకో. నాకైతే ప్రశాంతంగా తింటేనే తినట్టు అనిపిస్తుంది. ఇక పోవాలన్న హడావిడిలో ఆగం అస్సలు సరిగ్గా తినలేదు. దట్టు మా పాపకు తినిపించుకుంటూ తినేసరికంటే ఫుల్ ఆకలైంది. మళ్ళీ మా ఇంటికి పోయేసరికి మా అమ్మ వాళ్ళు పూజ అయిపోయిన తర్వాత అందరూ తిన్న తర్వాత లాస్ట్లో తింటున్నారు. కొద్దిసేపు కూర్చోమన్నారు కానీ లేట్ అయిపోతుంది, వెళ్ళాలి. 3 hours జర్నీ అయితే ఉంటుంది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళడానికని బయలుదేరిపోయినాము. మా బుడ్డోడు చూడండి లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా ఉంటాడు వాడు. సో అట్లా మొత్తం అందరం కలిసి ఇంకా బయలుదేరిపోయినాము. ఇది ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి.